తదనంతరం ముందు పేదలకి అన్నదానం నారాయణ సేవగా చేసి తరువాత తాను ఆహారం స్వీకరించాలి. అది శ్రీరామనవమి నాడు చేయవలసినటువంటి విధానం. దీన్ని నైమిత్తిక తిథి ఆచరణము అంటారు. ఒక్కొక్క తిథి ఒక్కొక్కలా చెయ్యాలి. నిత్యకర్మ చేస్తూ నైమిత్తిక తిథులను చేస్తూ కృత్యచరాంద్రాయణాది వ్రతములను చేస్తూ ఎప్పుడూ వేదాన్ని అలా చదువుకుంటూ వేదము చెప్పినటువంటి హృదయాన్ని, వేదము చెప్పినటువంటి మంత్రములలో ఉన్న సారమును అవగతం చేసుకుని బ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి ఉపకరణంగా ఈ శరీరాన్ని వాడుకుంటున్నవారు. ఎంత తేడా ఉందో మీరు గమనించండి. మనం ఏం చేస్తామంటే ఈ శరీరాన్ని పోషించి ఈ శరీరము వలన ఎన్ని సుఖములు పొందవచ్చో అన్ని సుఖములను పొందడానికి సాధనంగా దీన్ని వాడతాం. ఇది ఎందుకు అంటే దీంతో అబ్బో ఎన్ని రుచులు చూస్తాడో, దీనికి ఎన్ని స్పర్శ సుఖాలు ఇస్తాడో, దీంతో ఎన్ని వినకూడనివి వింటాడో, దీంతో ఎన్ని పీల్చకూడనివి పీలుస్తాడో. వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని సాధనంగా చేసుకుని దీన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటూ దీన్ని అడ్డు పెట్టుకుని దీని ద్వారా దేన్ని తెలుసుకున్న తర్వాత ఇది పడిపోయినా పర్వాలేదో అది తెలుసుకోవడానికి ఉపకరణంగా దీన్ని వాడుకుంటారు. ఏమిటో నువ్వు అలా అన్నావు కానీ ఆ మాట ఏం స్పష్టంగా లేదని మీరు అంటారు, నాకు తెలుసు. భగవాన్ రమణుల మాటల్లో చెప్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను అన్న మాటకి తెలుసుకోవలసినది తెలుసుకునేంత వరకు దీన్ని ఉపకరణంగా వాడుకోవడం అంటే ఏమిటని అడిగారు రమణ మహర్షి. ఆయన అన్నారు, భోజనం చేశాక విస్తర అవతల పారేయడం. విస్తరని ఏం చేస్తారండి? బాదమాకులు తెచ్చి చీపురు పుల్లలు తెచ్చి సన్నగా చీల్చి ముక్కలు చేసి అన్నం తినేటప్పుడు ఊడిపోయి అన్నంలో కలిసిపోకుండా జాగ్రత్తగా కుట్టి ఆకు తెచ్చి వేసుకుని నీళ్లు జల్లి తుడిచి పదార్థాలు వేసుకుని అన్నమంతా తిని ఉత్తరాపోసనం పట్టిన తర్వాత అప్పుడు తీసుకెళ్లి ఆకు మీదలో పెంటకుప్ప మీద పారేస్తారు. అంతేగాని ఆకు పుట్టింది ఎందుకు అంటే ఆకు కుట్టింది ఎందుకు అంటే చివరి పెంటకుప్ప మీద పారేయడమేనండి, అందుకు పారేస్తాం అంటారా? దేనికి వాడుకోవాలో దానికి జాగ్రత్తగా వాడుకుని ఆ ప్రయోజనం అయిపోయిన తరువాత పెంటకుప్ప మీద విస్తరాకుని పడేసినట్టు దీన్ని సాధనంగా చేసుకుని దీనిలో ఉండి దీనితో తరించి దీనిలో ఉండి దీని వలన బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇది పడిపోతున్నా ఇది నేను కాదన్న సత్యం ఎరుకలోకి రావడం వల్ల దీని మీద భ్రాంతి లేకుండా ఇది పడిపోతున్నా సాక్షిగా చూసి ఇది పడిపోయిన తర్వాత తాను ఒకటి ఏది మారని సత్యమో సత్యంగా నిలబడిపోవడాన్ని నిత్య నైమిత్తిక కర్మాచరణ చేత తాను పొందవలసిన స్థితిని పొందగలిగినటువంటి తపస్వాధ్యాయ నిరతుడు అని పిలుస్తారు. ఇప్పుడు నారదుడు అది అంటే ఇప్పుడు ఆయన సద్గురువు మహానుభావుడై ఉన్నాడు. నారం దదాతి ఇది నారద, ఆయన జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు తపస్వాధ్యాయ నిరతం అటువంటి వారు ఎక్కడికి వచ్చారు? వాగ్విదాం వరం. ఆయన ఎటువంటి వాడు? వాగ్విద. వాక్ అంటే వేదం, వాక్ అంటే బ్రహ్మం, విదుడు అంటే తెలుసుకున్నవాడు. విద్దన్న ధాతువులోంచే వేదము అన్న మాట వచ్చింది. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోక్కర్లేదో అది వేదం. ఇప్పుడు తెలుసుకోవడం ఒకెత్తు, తెలుసుకున్న దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన ప్రజ్ఞ ఒకెత్తు. ఒక ఆయన తెలుసుకున్నాడు కానీ ఆయన చెప్పలేడు, ఆయన చెప్తే అయోమయంగా ఉంటుంది. ఒక ఆయన స్పష్టంగా చెప్పగలడు, తాను అనుభవించాడు, అనుభవించిన దాని వైపుకి మిమ్మల్ని తిప్పగలడు, ఈ ప్రజ్ఞ ఉన్నవాడు. కాబట్టి వాగ్విదాం వరహ, బ్రహ్మమును బాగా తెలుసుకున్న వాళ్ళల్లో శ్రేష్ఠుడైన వాడు తాను తెలుసుకుని శిష్యుల్ని ఉద్ధరించడం కోసం కిందికి దిగొచ్చి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు. ఇటువంటి వాగ్విదాంవరం నారదం. అటువంటి నారదుణ్ణి ఎవరు ప్రశ్నించారు? ఇప్పుడు అడిగినవాడు వాల్మీకి మహర్షి. ఆయన ఎటువంటి వారు? తపస్వి, తపస్సు చేస్తున్నవారు. తపస్సు అంటే నేను మీకు ఇందాక చెప్పాను, బ్రహ్మమును తెలుసుకోవాలని తాపత్రయంతో ఉన్నటువంటి వారు, భావన వ్యగ్రతతో ఉన్నవారు. ఈయన నారదుణ్ణి అడిగారు. ఏమని అడిగారు? అయ్యా మీరు వచ్చారు, చాలా సంతోషం అండి, నాకు ఏ ఆపదలు రాకుండా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటట్టు, నాకు సంతోషంగా ఉండేటట్టు, మా ఆశ్రమంలో ఆవులన్నీ ఎప్పుడూ పాలిచ్చేట్టు చూడండి అని అడగలేదు ఆయన. ఆయన ఒక చిత్రమైన ప్రశ్న ఒకటి వేశాడు. అది లోకంలో సాధారణంగా ఎవ్వరూ అడగని ప్రశ్న. అందుకని రామాయణం పుట్టింది, లేకపోతే రామాయణం పుట్టే అవకాశం లేదు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ప్రశ్న చక్కగా వెయ్యగలిగినటువంటి శిష్య ప్రజ్ఞలోంచి పుడుతుంది. నారదం పరిపప్రచ్ఛ, పరిప్రశ్న చేశారు. ప్రశ్న అంటే అడగడం అండి.
నేను ప్రశ్న వేశానండి అంటే అర్థం ఏమిటి? నేను మిమ్మల్ని అడిగాను అని. పరిప్రశ్న అంటే ఇది బాగా అర్థం చేసుకోవాలి. నారదుణ్ణి పట్టుకుని ఏదో అడిగేస్తే ఆయన ఏం చెప్పడం అలాగా. పరిప్రశ్న చేస్తే చెప్పాడు ఆయన. పరిప్రశ్న అంటే, ప్రశ్న అంటే అడగడం, పరి అంటే, పరి అన్న మాట ముందు కలిపారు మహర్షి. పరి అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎవరిని అడుగుతున్నానో ఆ మహానుభావుడు నోరు విప్పి చెప్పినటువంటి మాట త్రికాలముల యందు సత్యమే. ఆయన చెప్పిన మాట మీద నాకు అవిశ్వాసం అన్న మాట ఉండక్కర్లేదు. ఆయన అన్నారు అంటే అది జరిగి తీరుతుందంతే. ఆయన చెప్పింది చేస్తే ఆ ఫలితం వస్తుందంతే. ఆయనటువంటి శక్తివంతుడు. ఈ నమ్మకం మీకు ఉండి అడగడం మొదలు పెడితే శ్రద్ధ. పరిప్రశ్నకి ముందేముంటుందో తెలుసా అండి? శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ లేకుండా వినయం ఎలా వస్తుందండి? మీరు నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా, అయ్యా నమస్కారం అండి అని ఇలా ప్రణిపాతం చేసి నేల మీద పడి ఎంతో ఇదిగా 2 చేతులు ఇలా చాపి, అయ్యా మీరు నాకు దయచేసి అనుగ్రహించి ఇది చెప్పాలని ఎందుకు అడుగుతాను? ఆయన శక్తివంతుడని నేను నమ్మితేను. వీడి మొహం వీడికేం వచ్చు అనుకున్నాను అనుకో, నేను నీకేం తెలిసాడో అంటాం అంతే. పరిప్రశ్న చేస్తారేంటి? వినయం ఎప్పుడు ఉంటుంది? ఆయన శక్తివంతుడని తెలిస్తే వినయం ఉంటుంది. ఆయన శక్తివంతుడని మీరు నమ్మడాన్ని శాస్త్రంలో ఏమంటారో తెలుసా అండి? శ్రద్ధ అని పిలుస్తారు. శంకరాచార్యులు వారు భాష్యం చేస్తూ శ్రద్ధ అన్న మాట గురించి ఓ మాట చెప్పారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితా సిద్ధి యా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే, శాస్త్రము చెప్పినా గురువుగారు చెప్పినా అది పరమ సత్యము, ఇక దానికి తిరుగులేదు, అది కాని పాటిస్తే మనకి ఫలితము వచ్చి తీరుతుందని నమ్మడమే శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ ఎక్కడుందో దానిలోంచి వినయం వస్తుంది. అప్పుడు గురువుగారిని చూసి వంగి 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 నమస్కరించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడాలి? ఆయన ఏం చేతకాకో మాట్లాడకపోతే ఆనందించలేని వాడో కాడు. ఆయన ఒక్కడు తనలో తాను ఆనందించగలడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన త్యాగం చేశాడు. ఆయన కంఠానికి శోష కలిగింది, అంటే బాధ కలిగింది. ఆయన ఊపిరికి ఘర్షణ కలిగింది. ఆయన శరీరానికి చెమట పట్టింది. దేని కొరకు? నీ కొరకు. ఆయన నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఇది గుర్తిస్తే వినయం. ఈ త్యాగానికి నేనేమి ఇవ్వగలను ఆయనకి? ఈ కృతజ్ఞతాభావంతో నువ్వు నిలబడగలిగితే, అలా నువ్వు ప్రశ్నించగలిగితే పరిప్రశ్న అంటారు. ఇప్పుడు నారదం పరిపప్రచ్ఛ ఇలా ప్రశ్న వేశాడు తప్ప ఏదో ప్రశ్న వేస్తే రామాయణం వచ్చిందని మీరు అనుకోకండి. పరిప్రశ్న చేస్తే రామాయణం వచ్చింది. ఇప్పటి వరకు నారదుడు ఏం మాట్లాడలేదు, మీరు బాగా గమనించండి. వచ్చాడంతే, లోపలికి వచ్చారు, వాల్మీకి మహర్షి చూశారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, కూర్చోబెట్టారు. ఇప్పుడు పరిప్రశ్న చేస్తున్నారు. ఏ ప్రశ్న వేస్తే అసలు రామాయణం గురించి చెప్పారు ఆయన. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న ఏమిటంటే ఆయన్ని, కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు అడిగాడు ఆయన. ఈ 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి ఒక మానవుడు ఈ లోకంలో, ఈ కాలంలో, నేను ఉన్న రోజుల్లోనే, నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా?